వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ లైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియా అన్ని ప్రపంచ దేశాలతో పాటుగా ముందుకు పోటీ పడుతూ దూసుకు వెళ్ళిపోతోంది. ఈ పోటీ ప్రపంచంలో ఇప్పటి వరకు మనం బాగా వింటున్నటువంటి పేరు, ప్రాచుర్యం ఉన్నటువంటి పేరు ఏదైనా ఉందంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో కూడా ప్రపంచంతో పాటు ముఖ్యంగా చైనా, అమెరికా లాంటి దేశాలతో పోటీ పడడానికి మన ఇండియా కూడా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసిన వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మన ఇండియా కూడా ఒక సరికొత్త ప్రణాళికను, కార్యాచరణ రూపొందించే దిశగా ముందుకు సాగిపోతోంది. అయితే మన ఇండియా లాంటి ఒక పెద్ద దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటి వరకు రాలేదు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఇంకా రూపొందించలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో మన దేశం కూడా సరికొత్త ప్రణాళికతో ముందుకు దూసుకెళ్ళిపోతోంది. అది ఏంటి, ఏ రకంగా మన ఇండియా మన సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది అన్న విషయం మీద క్లుప్తంగా మనతో మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేంటో వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. సో ప్రపంచంలో పోటీ పడుతూ ఇంకా డెవలపింగ్లోనే ఉంది మన దేశం. డెవలప్డ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన దేశంలో ఏమైనా కొత్త చైతన్యవంతమైన ప్రణాళిక రాబోతోందా? దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? అంటే చాట్‌జిపిటి మనకి కోవిడ్ తర్వాత వచ్చినటువంటి వర్షన్స్ 2023 అట్లా చూసాం. మనం 22లో స్టార్ట్ అయింది. ఇప్పుడు తర్వాత అట్లా వర్షన్స్ ఇంకా అప్డేట్ అవుతున్నాయి. సో అట్లాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాకే ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ నుంచి కూడా ఆల్రెడీ ఎకో సిస్టమ్ని కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంటూ రావడం, లేకపోతే కొంత బడ్జెట్ని అలాట్ చేయడం అనేది ఇనిషియేట్ చేసి కొంత తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు సడన్గా ఎప్పుడైతే మీకు డీప్ సీక్ అనేది ఒక ప్రపంచానికి ఒక రకమైనటువంటి ఛాలెంజ్ని విసిరిందో, సో ఎందుకంటేనంటే చాలా తక్కువ అమౌంట్తో ఆల్గారిథమ్స్ని కూడా చాలా స్పీడ్గా చేస్తూ తక్కువ కాస్ట్తో, ఎక్కువ ఎఫిషియన్సీతో, తక్కువ మనీతో, సో అంత టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ చిప్స్ని కూడా వాడకుండా ఓపెన్ సోర్స్తో మనకి డీప్ సీక్ని ఎప్పుడైతే మనకి రిలీజ్ చేయడం జరిగిందో, ఇది డెఫినెట్గా ఒక రకంగా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సో ఈ మోడల్స్ని అతి తక్కువ టైంలో చేసుకుని వెసులుబాటు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఓపెన్ ఏఐ చేయడానికి వాడికి ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే స్టార్టింగ్లో ఇన్నోవేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో డీప్ సీక్ అనేది చాలా తక్కువ టైంలో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది కోడ్ ఏదైతే ఓపెన్ సోర్స్ అంటారు దాన్ని, ఆ కోడ్ పబ్లిక్గా దొరుకుతుంది. అంటే ఆ కోడ్ని మనం కాపీ చేసుకుని మన సెక్యూరిటీని మనం కాపాడుకుంటూ మనం కూడా ఒక ఏఐని తయారు చేసుకునే వెసులుబాటు నాడు కల్పించాడు. అంటే ఒక దారి చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చాలా మోడల్స్ ఉంటాయి. మీకు జెమినీ ఏఐ కానీ, లేదా చాట్‌జిపిటి కానీ, లేదా లామా కానీ, మెటా వరల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఇండియన్ సర్వర్ ఏం చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ సర్వర్లో ఈ యొక్క లామాని హోస్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటి, మన సెక్యూరిటీని ఇబ్బంది లేకుండా చేశారు. ఇప్పుడు ఏమంటుంది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఏం చెప్తుందంటే డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్సే కాబట్టి ఆ కోడ్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఆ కోడ్ని వాడుకుని మనం ఓన్గా తయారు చేసుకుని మన సెక్యూరిటీని చేసుకోవచ్చు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఒప్పుకుని ఇప్పుడు డీప్ సీక్ని డైరెక్ట్గానే మన ఇండియన్ సర్వర్స్లోకి హోస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇండియన్ డీప్ సీక్ చేయడానికి 2500 GPUs వాడారు, చాలా తక్కువ. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు అశ్విని ఎవరైతే ఉన్నారో, వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఏం చేశారంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆయన ఏం చెప్పాడంటే మనం కొత్తగా ఒక ఏఐని మనం భారత్లో మనం తయారు చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి బిట్స్ కాల్ఫర్ చేయడం అంటారండి. ఒక టెక్నికల్ పీపుల్ ఎవరైతే పెద్ద పెద్ద ఉంటారో కాల్ఫర్ చేసి ఒక 6 డెవలపర్స్ని మేము ఐడెంటిఫై చేసి ఈ 6 కూడా ఇది మేము ఈ యొక్క పనిని మేము అప్పచెప్పి 8 నుంచి 10 నెలల టైంలో ఈ యొక్క ఎక్స్క్లూసివ్గా మనకి డీప్ సీక్ లాంటి ఒక ఏఐ మోడల్ని మనం తయారు చేద్దామని చెప్పేసి అది అనౌన్స్ చేయడం జరిగింది. అది ఫిబ్రవరి 1 ఆల్మోస్ట్ ఆ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఓపెన్గా దాన్ని డిస్కస్ చేశారు. ఫిబ్రవరి 1 చేసి కరెక్ట్గా 8 నుంచి 10 నెలలు టార్గెట్ పెట్టారు. దీంట్లో ఉన్నటువంటి సైలెంట్ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చేయడానికి GPUs కావాలి. సో అప్పుడు డీప్ సీక్ ఏం చేసిందంటే 2023 తర్వాత వాళ్ళకి శాంక్షన్స్ విధించింది. అంతకుముందే వాళ్ళు కొని తెచ్చి పెట్టుకున్నారు, కొంచెం ఓల్డ్ మోడల్ అని చెప్పుకోవచ్చు.
సరే లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే చైనా కంటే ఆంక్షన్స్ పెట్టారు తప్ప సింగపూర్కి లేదు కదా, సింగపూర్ కంపెనీ వాళ్ళు కొనేసి సింగపూర్ కొని నుంచి వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నారు అమెరికా వాళ్ళు. అసలు మేము వేరే దేశాలకు ఇస్తుంటే మీకు చైనాకి ఎలా వెళ్తున్నాయని చెప్పేసి చైనాని కట్టడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది వేరే టాపిక్, మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇండియా దగ్గర ఆల్రెడీ 10,000 జీపీయూస్ ఉన్నాయి. సో టార్గెట్ ఏం చెప్తున్నారు, 18,600 జీపీయూస్ కావాలి పెట్టి 18,600 జీపీఎస్ ఉండాలి. ఆల్రెడీ 10,000 ఏం చేశారంటే ఒక్కొక్క కంపెనీకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి రిసోర్సెస్, మనకి కంప్యూటింగ్ స్పీడ్ తగ్గుతుంది, కంప్యూటింగ్ ఒక ఎఫిషియన్సీ పెరగాలి. కాబట్టి అన్నిటిని కలిపేసి ఈ 10,000 జీపీఎస్ని ఫ్యూచర్లో 18,600 జీపీఎస్ని కలిపేసి ఒక కామన్ ప్లాట్ఫామ్ని తయారు చేస్తారు. కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అంటారు దాన్ని. అంటే ఏంటి, మొత్తం ఎవరైనా కూడా తక్కువ అమౌంట్ పే చేసి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక 1 అవర్ వాడాలి అనుకుంటే ఈ జీపీయూస్ని కంప్యూటింగ్ పర్పస్కి $3 పే చేయాలి. ఇప్పుడు ఎన్విడియా కానీ ఇలాంటి ఎవరన్నా వాడిని. ఇప్పుడు ఇండియా ఏం చేసిందంటే సబ్సిడైజ్ చేసి మొత్తం స్టూడెంట్స్కి, కంపెనీస్కి అందరికీ కూడా ఒక లైబ్రరీ కింద తయారు చేసి, లైబ్రరీలో పుస్తకాలు ఎలాగైతే మనం సబ్స్క్రిప్షన్ కట్టి మనం డబ్బులు ఇచ్చి ఎలాగైతే లైబ్రరీలో బుక్స్ వాడుకుంటామో ఆ రకంగా $1కే ఇచ్చేస్తుంది. అంటే గవర్నమెంట్ కొంత సబ్సిడైజ్ చేసి. దీనివల్ల ఏమవుతుంది, కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఏర్పాటైనప్పుడు దాని యొక్క స్పీడ్, ఎందుకంటే డేటా సెంటర్స్ని మేనేజ్ చేయడం దానికి డిఫరెంట్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆల్గారిథమ్స్ కొంచెం స్పీడ్గా రన్ అవ్వాలి, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ 6 డెవలపర్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వీటి ద్వారా వీళ్ళకి వర్క్ అనేది అసైన్ చేయడం జరిగింది. 8 నుంచి 10 నెలలు వస్తుంది. వీళ్ళు చేయవలసింది ఏంటంటే కొత్తగా ఏమి కోడ్ రాయక్కర్లా, ఆల్రెడీ ఓపెన్ సోర్స్లో ఉన్న డీప్సీక్లో ఉన్నటువంటి లేకపోతే వేరే ప్లాట్ఫామ్లో ఉన్న తీసుకుని మన ఇండియన్ దానికి అనుగుణంగా, అంటే ఇండియన్ మోడల్స్ అంటారండి, అంటే ఫౌండేషన్ మోడల్స్ అంటారు వీటిని. ఈ ఫౌండేషన్ మోడల్స్ని తయారు చేయాలి. అంటే ఏంటి, మనకి అనువుగా ఉండాలి కదండి. ఇప్పుడు మనకు ఒక పర్పస్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, లేకపోతే హెల్త్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఇంకొకటి ఏదో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, దానికి తగ్గట్టుగా మోడల్స్ని తయారు చేయాలి. కాబట్టి ఆ మోడల్స్ని తయారు చేయడానికి ఎగ్జిస్టింగ్ ఓపెన్ సోర్స్లో ఉన్నటువంటి కోడ్స్ని వాడుకుని ఈ జీపీయూస్ని కామన్ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా పెట్టి గవర్నమెంటే ఇచ్చి సబ్సిడైజ్ చేసి ఈ 6 కంపెనీస్కి వర్క్ ఇచ్చి ఒక ఏ మోడల్ ఇండియాకి తయారు చేయండి అన్న అసైన్మెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది మంచి పరిణామం, డెఫినెట్గా సక్సెస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొత్తగా తయారు చేసి కోడ్ చేయాలి, కొత్తగా అన్ని మనం చేయాలంటే ఇబ్బంది. ఆల్రెడీ సోర్స్లో ఉన్నదాన్ని తీసుకుని మనకు అనుగుణంగా మార్చుకోవడానికి పెద్దగా ఎక్కువగా మనకి చేయగలరు. ఎందుకంటే మన దేశం ఒకటే కదా, సౌత్ కొరియా దగ్గర నుంచి ఈవెన్ ప్రతి కంట్రీ, ఈవెన్ ఏషియాలో ఉన్న ప్రతి కంట్రీ కూడా ఎప్పుడైతే మీకు డీప్ సీక్ వచ్చిన తర్వాత ఓపెన్ సోర్స్ కోడ్ వచ్చిందో అన్ని వాళ్ళ దేశాల్లో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఓన్గా యాప్ తయారు చేసుకుంటారు. ఎందుకంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని తెలియట్లేదు, ఇంకా ఏమైనా రిజిస్టర్ చేసుకుంటే డేటా వెళ్తుందని రకరకాలుగా అంటున్నారు. బట్ డీప్ సీక్ ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే కోడ్ ఓపెన్గానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేము ఇండియన్ సర్వర్స్లో దాన్ని హోస్ట్ చేసి దాన్ని వాడతామని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది మంచి పరిణామం కింద మనం చెప్పొచ్చు. మేబీ 8 to 10 monthsలో మనకి రావచ్చు. కాకపోతే ఇందులో ఉన్న ఆపరేషన్ ఛాలెంజెస్ ఉంటాయండి. ఇందులో ఇప్పుడు కూడా ఇండియాలో మనకి చాలా మన యాప్స్ వచ్చినాయి ఏఐలో. ఇవేవి కూడా ఎఫిషియెంట్గా వాడట్లేదు ఎవరును. చాలా యాప్స్ ఉన్నాయండి ఇప్పటికే. ఒకటి ఏంటంటే స్పీడ్ చూస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాప్ తయారు చేశారండి మీరు, అది డీప్ సీక్ కంటే లేదా చాట్ జీపీ కంటే స్పీడ్ తక్కువ ఉందనుకోండి, ఎవరు వాడరు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఏపీటీ భారత్ ఏఐ కానివ్వండి, ఇప్పుడు ఈవెన్ ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా ఒకటి తయారు చేశారు. లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్గానే సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఇందులో ఏమవుతుందంటే ఎర్రర్స్ రావడం, స్పీడ్ తక్కువగా ఉండడం, యాక్యురసీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ యూజర్స్ ఏం చేస్తున్నారు, మన ఇండియాది కదా మన యాప్ వాడాలని కాకుండా వేరే కంట్రీస్లో యాప్ ఉంటే అది వాడేస్తారు. అది ఎవరైనా అంతే కదండి, మీరే నేనైనా యాప్ ఏది బెటర్గా ఉంటుంది. సో అలాంటి లాస్ట్ ఆల్గారిథమ్స్ స్పీడ్గా మనకి దానికి ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, మోస్ట్ యాక్యురేట్గా ఉండాలి. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండియా ప్రపంచవ్యాప్తంగా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూల్ అని చెప్తున్నాం మనం. 20% ఆఫ్ ద డేటా ఇండియాలోనే ఉంది. కానీ డేటా దాన్ని సర్వర్స్ అంటారండి, అంటే డేటా సెంటర్స్ అంటారు. డేటాను స్టోర్ చేయగల కెపాసిటీ ఓన్లీ 3% ఉంది మన దగ్గర. డేటా ఉంది కానీ దాన్ని స్టోర్ చేసి మన దగ్గర డేటా సెంటర్స్ అంత ఎఫెక్టివ్గా లేవు. కాబట్టి డేటా సెంటర్స్ని, దానికి సంబంధించిన పవర్ని కానీ, దానికి సంబంధించిన మెకానిజం హార్డ్వేర్ సిస్టమ్స్ని కానీ ప్యారల్గా మనం డెవలప్ చేయాలి. అలాగే జీపీఎస్ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఎవరి మీద మనం ఇప్పుడు ఎన్విడియా రిస్ట్రిక్షన్ పెట్టాడు చైనా మీద, ఇప్పుడు రేపు ఇండియా మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. తెలియదు కదండి. ఇప్పుడు వాళ్ళ దేశానికి మరి కాంపిటీషన్ రావాలని. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు జీపీయూస్లో స్ట్రాంగ్ ఉన్నది ఎన్విడియా ఒకటే ప్రపంచంలో, అది ఉన్నది అమెరికాలో. వాడు సప్లై చేస్తే తప్ప ఎవడో చేయలేడు. సో వాడు ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ముందుగానే ఇండియా కొంచెం మేలుకుని ఇప్పుడు ఏం చెప్తుందంటే, మనకి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ కానీ లేకపోతే చిప్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 7-10 ఏళ్ళు పడద్దండి ఇవన్నీ. కనీసం ఒక 5-6 ఏళ్ళ కన్నా సరే మనం ఇండిపెండెంట్గా చిప్స్ తయారు చేసుకునే స్థితికి మనం ఎదగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి దానికి చేస్తుంది. కానీ దానికి సరిపడా ఫండ్స్ కానీ లేకపోతే ఎకో సిస్టమ్ కానీ స్టార్టప్స్కి ఇచ్చి రాయితీలు కానీ లేదా సబ్సిడీస్ కానీ ఆ ఫండింగ్ కూడా సరిగ్గా సరిపోవాలండి. దీనికి తోడుగా కొత్తగా ఇప్పుడు ఏదైతే మీకు యాక్షన్ సమ్మిట్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది ఏఐ సమ్మిట్ అనేది. ఇప్పుడు ఇలాంటి బర్నింగ్ ఆస్పెక్ట్లో ఇప్పుడు హోస్ట్ చేస్తుందండి. ఫ్రాన్స్లో జరుగుతుంది. అది కో హోస్ట్ మన ఇండియా. అంటే
ఫస్ట్ ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయింది సైన్స్ అండ్ సొసైటీ 6th and 7th ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది మనకి. దాని సైన్స్ అండ్ సొసైటీ అదొక ఈవెంట్ అండి. తర్వాత 8th and 9th చూసినట్లయితే కరెంట్ కల్చరల్ వీక్ కింద చెప్తారు. ఇప్పుడు అలాగే ఏఏ సమ్మిట్ 10th and 11th నరేంద్ర మోడీ గారు 10th ప్యారిస్ వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మిట్ని ఎందుకంటే కోహోస్ట్ ఇండియానే కాబట్టి యాక్చువల్ నరేంద్ర మోడీ గారు ఈవెన్ యూఎస్ కూడా వెళ్తున్నారండి. సో ఇప్పుడు ఇది వెళ్తున్నారు. ఈ సమ్మిట్లో చాలా విషయాలు డిస్కషన్లోకి వస్తాయి. సో చాలా డిసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అది పాజిటివ్గానే మనకు ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్యారల్గా ఏంటంటే ఏ సమ్మిట్కి మనం కోహోస్ట్ చేయడం, మనం వెళ్ళడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి వేరే వేరే కంట్రీస్ కూడా ఎలా చేయాలి ఏంటి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, లేకపోతే హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించి, సస్టైనబిలిటీకి సంబంధించి చాలా డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ప్యారల్గా అది మనం ఇప్పుడు చేస్తున్నాం. అలాగే డీప్ సీకి కాంపిటేటివ్గా అన్నట్టుగా కాకుండా మనకు ఒక ఇండివిజువల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ కావాలనేది అది కూడా ప్యారల్గా ఐటీ మినిస్టర్ గారు దాన్ని తీసుకురావడం జరిగింది, ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే జీపీయూస్ కూడా ఆల్రెడీ 10,000 ఉన్నాయి, మేము తక్కువ సబ్సిడైజ్ చేసి మేము ఇస్తామని చెప్తున్నారు స్టూడెంట్స్కి కానీ లేదా అందరికీ కానీ. ఇది డెఫినెట్గా మంచి పరిణామం. కాకపోతే ఇది ఎఫెక్టివ్గా మనం రావాలని మనం ఆశించాలి. ఎందుకంటే ఎఫెక్టివ్నెస్ లేకపోతే ఎవడు వాడడం. మీరు ఎలాంటి యాప్ తయారు చేయండి, ఏ దేశంలో తయారు చేయండి, ఆ ఎఫెక్టివ్నెస్ ఈ ఛాలెంజెస్ని, ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ కానీ ఫ్యూల్ కానీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి డెఫినెట్గా వచ్చినట్లయితే ఏ మోడల్ వస్తుంది. సరే ఇది రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం, అంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వస్తేనే. ఎందుకంటే మన ఇండియాలో కూడా చాలామంది సైంటిస్టులతో వీళ్ళు చేశారు. ఎందుకంటే చాలామంది టాలెంట్ యూఎస్లో ఉందండి. ఆ టాలెంట్ మనం రప్పించగలగాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి వరకు మనకు సరైనటువంటి, మీరు అడిగారు క్వశ్చన్, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ మనకి ఎందుకు రావట్లేదు. ఇప్పుడు గూగుల్లో లేకపోతే ఫేస్బుక్ లేకపోతే అలీబాబానో లేకపోతే మిగతా కంపెనీస్ మీరు కూడా మొన్న చెప్పారు సార్ ఒక ఎపిసోడ్లో, నేను కూడా చాట్ జీపీటీ వాడేవాడిని, కానీ ఇది ఎప్పుడైతే డీప్ సీక్ వచ్చిందో ఇది వాడిన తర్వాత అది పక్కన పెట్టానని మీరే చెప్పారు. అంతే కదండి, ఏది బెటర్ ఉంటే అది వాడుతాం, ఈ కంపెనీస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఇండియన్ సినారియోలో మనకి ఇష్యూ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే అంటే రూట్ లెవెల్లో నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన మనిషిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఐఐటీస్లో ఉన్న టాప్ స్టూడెంట్స్ బీటెక్లో ఉంటారు జనరల్గా. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ రాసి వస్తారు. ఏ బీటెక్లో అయినా సరే క్లాసులో ఐఐటీస్లో కానీ పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో కానీ టాప్ ఎవరైతే చేస్తారో వాళ్ళ కోర్సెస్లో బీటెక్లో కోర్సెస్ ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళు ఎవరో కూడా పిహెచ్డీస్ ఇండియాలో చేయట్లా. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే డాక్టరేట్ మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నారు. చూడండి యూజీ ఇక్కడ చదువుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్లెక్సిటీ ఉంది. సో అరవింద్ శ్రీనివాస్ అని ఆయన ఉంటారు. ఆయన సో బిగ్ స్టార్టప్ మనకి బే ఏరియాలో. సో అతను యూసీ బర్క్లీలో అక్కడ పిహెచ్డీ చేయడం జరిగింది, అక్కడ మనకి స్టార్టప్ పెట్టడం జరిగింది. లేకపోతే బ్రౌజర్ స్టాక్ అనే ఒక కంపెనీ ఉందండి, రితేష్ అరోరా అని, ఐఐటి ముంబైలో చదివాడు, తర్వాత అక్కడ స్టార్టప్ చేయడం జరిగింది. లేకపోతే రోవియంట్ ఇది కానివ్వండి, లేకపోతే వివేక రామస్వామి గారు కానీ ఏలు హార్వర్డ్లో చదివాడు. ఇక్కడ చదివినటువంటి వ్యక్తులు ఎవరు, నేహా అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఇండియాలో చదివింది, అక్కడ జార్జియా టెక్లో చదివి అక్కడ స్టార్టప్స్, ఇలా రకరకాల స్టార్టప్ సిస్టమ్స్ ఇక్కడ యూజీ చదువుతున్నారో ఇక్కడ ఎవరు పిహెచ్డీ చేయట్లేదు. హయ్యర్ స్టడీస్కి మళ్ళీ యూఎస్ఓ లేకపోతే యూకేనో లేకపోతే వేరే కంట్రీసో వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ యూనివర్సిటీస్కి ఫండింగ్ ఎక్కువ, రీసెర్చ్ మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో మోస్ట్ రెలవెంట్గా ఉన్నటువంటి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఉండడం వల్ల ఇక్కడ టాప్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా, ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఒక్క స్టూడెంట్ కూడా ఎవడు ఇండియాలో పిహెచ్డీ చేయట్లేదు. టాప్ స్టూడెంట్స్ ఐఐటీస్లో పిహెచ్డీ చేసే వాళ్ళు అందరూ కూడా బీటెక్ అక్కడ చదివిన వాళ్ళు ఎవడు ఉండడు. ఎక్కడెక్కడ ఎంటెక్లు చదివిన వాళ్ళు మామూలుగా వచ్చి లేకపోతే అలాగే ఇండియాలో ఇండియన్ సిస్టమ్ ఏంటంటే యూజీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పీజీ వీక్ ఉంటుంది బాగా. ఈ గేట్ ఎగ్జామ్ రాసి వెళ్తారు. పిహెచ్డీ ఇంకా వీక్గా ఉంటుంది, ఏదో స్టైఫండ్ గురించి వెళ్ళి బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని కాలేజీలో ఇంట్రెస్ట్ ఉండి వెళ్తారులేండి. బట్ ఓవరాల్గా చూస్తే క్రీమ్ ఆఫ్ ది కంట్రీ ఏదైతే మీకు యూజీలో ఉంటుందో మనకి ఇండియన్ సిస్టంలో టెక్నాలజికల్గా వీళ్ళు ఎవరో కూడా టాప్ స్టూడెంట్స్ పర్టికులర్ ఎవరో కూడా ఐఐటీస్లో టాప్ స్టూడెంట్ డిపార్ట్మెంట్ టాపర్స్ అంటారండి. వాళ్ళు ఎవరో కూడా ఇండియాలో ఈవెన్ 2024 నుంచి తీసుకున్నా కూడా ఎవరు ఉండట్లా, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఆయా కాలేజీల్లో ఫండింగ్ ఉంది. ఇప్పుడు నేను ఫండింగ్ నెంబర్స్ నేను తీసానండి, ఒకసారి మీకు చెప్తాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఫండింగ్ మనం చూసినట్లయితేనంటే జనరల్గా బడ్జెట్ ఎలా కేటాయిస్తున్నారని చూసినట్లయితే ఐఐటి ముంబైలో 896 కోట్లు బడ్జెట్ ఇచ్చింది సంవత్సరానికి. ఐఐటి మద్రాసులో 996 కోట్లు ఇచ్చింది బడ్జెట్. ఐఐఎస్సి బెంగళూరులో 918 కోట్లు, దగ్గర 1000 కోట్లు దగ్గరగా ఒక్కొక్క కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్. ఇదే మీరు పెద్ద కాలేజీకి వెళ్ళారు, ఇంపీరియల్ కాలేజీ లండన్కి వెళ్ళారండి, ఆల్మోస్ట్ 40,000 కోట్లు. సంబంధం ఉందా? 1000 కోట్లు అదే అక్కడ. సో ఆల్మోస్ట్ మీకు ఆక్స్ఫర్డ్లో చూసినట్లయితే 24,000 కోట్లు అండి. అలాగే స్టాన్ఫర్డ్లో చూస్తే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ 8.9 బిలియన్ అండి ఆల్మోస్ట్. అలాగే క్యాంబ్రిడ్జ్లో చూస్తే 2.24 బిలియన్. సో ఇట్లాగే ఏంటంటే ఎంఐటీ కానీ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 50-100 రెట్లు బడ్జెట్ వాళ్ళు కేటాయిస్తున్నారండి. అంటే ఎడ్యుకేషన్కి మనం ఏం చేస్తున్నామంటేనంటే మనకున్న 50 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు న్యూస్లో కూడా మీరు వినే ఉంటారండి రీసెంట్గానే. 50 లక్షల కోట్ల బడ్జెట్లో 1,80,000 1,70,000 ఎడ్యుకేషన్కి ఇచ్చారు. సో పర్సంటేజ్ వేసి చూసినా కూడా అంటే మిగతా కంట్రీస్లో కంపేర్ చేస్తే జనరల్గా వాళ్ళ పర్సంటేజెస్ కొంచెం ఎక్కువ ఇస్తారండి. అంటే 4% 5% లేదా జీడీపీలో ఎంత పర్సంటేజ్ అని జీడీపీ పర్సంటేజ్ వేసి చూస్తే 1% కూడా మనకు ఉండదండి. అంటే ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ తక్కువ ఉంటుంది. మనకి 1,60,000 1,70,000 మనకి బడ్జెట్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఏంటి హయ్యర్ ఎడ్యుకేషన్కి 50,000 కోట్లు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా 75,000 కోట్లు,
రీసెర్చ్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ చాలా ఉంది. తక్కువ. మీకు R&Dకి వచ్చేటప్పటికి చాలా చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మీకు 20,000 కోట్లు కూడా ఉండదండి. అది కూడా చూడండి మొత్తం అన్ని ఐఐటీలు కలిపితే 10,000 కోట్లు. మళ్ళీ మిగతా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐఐఎస్సిఆర్స్ ఉన్నాయి. ఐఐఎస్సిఆర్ ఈ సంవత్సరం బడ్జెట్ కూడా తగ్గించారండి. ఇంతకుముందు 1417, 1600 ఎంతో ఉండేది, ఇప్పుడు 1300, 1400 చేశారు, తగ్గించారు. ఐఐటీస్లో కూడా కొంచెం పెంచారు అంతే. అంటే ఎప్పుడైతే మీకు ఫండింగ్ తగ్గిపోతుందో రీసెర్చ్ జరగదు, ల్యాబొరేటరీస్ ఉండవు, మంచిగా ఉండవు. ఎప్పుడు అది జరగదు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, రీసెర్చ్ చేయడానికి ఎక్కడ బెటర్గా ఉన్నాయో, ఇక్కడ బేసిక్స్ అన్ని నేర్చుకుని ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఖర్చు పెడుతున్నారండి 50,000 కోట్లు. సో అందులో 10,000 కోట్లు ఐఐటీకి వచ్చినాయి, మిగతా కాలేజీకి వెళ్తున్నాయి. లేకపోతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా 70,000 కోట్లు పెడుతుంది. క్వాలిటీ పెట్టట్లా, డబ్బులు పెడుతుంది కానీ. సో గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుతారు, మీకు తెలియదు ఏముంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవడో కూడా మళ్ళీ మంచి మంచి కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు. సో ఒకటి బడ్జెట్ తక్కువ ఉంటుంది, పెట్టిన బడ్జెట్ ఎఫెక్టివ్గా చేయట్లా. సో ఈ రీసెర్చ్కి R&Dకి చాలా చాలా తక్కువ అండి మనకి ఇండియా. మీరు చూసినట్లయితే చైనా కానీ లేకపోతే వేరే దేశాల్లో చూసినట్లయితే వాళ్ళ బడ్జెట్తో కంపేర్ చేసినట్లయితే, ఒక జీడీపీలో కంపేర్ చేసినట్లయితే చాలా డబల్ త్రిబుల్ ఉంటుందండి మనకంటే కూడా. మనం కేటాయించేది R&Dకి చాలా చాలా తక్కువనే మనం చెప్పాలి. ఇది కానీ పెంచినట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ హోల్డ్ అయిపోతారు. మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినట్టుగా హోల్డ్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే హోల్డ్ అయ్యారో ఇక్కడ స్టార్ట్అప్ కల్చర్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇండియాలో మీకు స్టార్ట్అప్స్ ఉన్నాయి తక్కువ కదండి. ఫ్లిప్కార్ట్ ఉంది, లేకపోతే ఓలా కానీ ఓయో కానీ. ఈ ఓయో రూమ్లే అనవసరంగా కనిపెట్టాడు, దానివల్ల స్టూడెంట్స్ నాశనం అయిపోతున్నారు కూడా వేరే విషయం అది. లేదా జొమాటో కానీ లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నా పేటీఎం, ఇట్లాంటి ఒక 4-5 స్టార్టప్స్ మనకి ఇండియన్ విద్యార్థులు చేసినవే. బట్ ఇంకా ఎన్నో స్టార్టప్స్ వచ్చి సిస్టమ్ మనకు ఉందంటే ఈ స్టార్టప్స్కి ఏంటంటేనంటే ఆ ఎకో సిస్టమ్ని గవర్నమెంట్ ముందుకు వచ్చింది. కాకపోతే ఏంటంటేనంటే ఇంకా మరింతగా ఫైనాన్షియల్గా కానీ, ఎందుకంటే పిఎం స్కాలర్షిప్ అంటారండి, పిహెచ్డికి ఫెలోషిప్స్ అంటారు. ఆల్మోస్ట్ ఒక 10,000 మందికి ఇస్తుంది. దానికి 70,000, 80,000 నెలకి ఇస్తారండి, వాళ్ళకి స్టైఫండ్ కింద ఇస్తారు. అది కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. సో దట్ ఏంటంటే కొంచెం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ 80,000 స్టైఫండ్ అంటే 70,000 స్టైఫండ్ అంటే జాయిన్ అవుతారు కదా రీసెర్చ్కి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అది కూడా మంచి ఇనిషియేషన్ అండి డెఫినెట్గా. సో మనకి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మనకు భారతదేశంలో రావాలి అనుకున్నట్లయితే అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి ఎకో సిస్టము, లేకపోతేనేమో ఈ మెరిట్ని హోల్డ్ చేయాలి, వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి మెరిట్స్ని వెనక్కి రప్పించాలి. ఆ వెనక్కి రప్పించాలి అంటే అది డెఫినెట్గా పాజిటివ్గా ఉండాలండి. అంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్లెక్సిబుల్ చేయడం కానీ, లేకపోతేనేమో మెరిట్కి గుర్తింపు ఇవ్వాలి. ఇక్కడంతా బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంటుందండి. సో చాలా రకాలుగా గాడిదే గుర్రం ఒకటేలే, సరే మెరిట్ ఉన్న మెరిట్ లేకపోయినా ఒకటే కదా. పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది, బాసిజం ఎక్కువ ఉంటుంది. అప్రూవల్స్కి వెళ్ళాలంటే 100 రకాల రూల్స్ ఉంటాయి, ట్యాక్స్ సిస్టమ్ అంతా కాంప్లికేటెడ్గా ఉంటుంది, పర్మిషన్స్కి వెళ్ళాలంటే 100 రకాల ఇబ్బందులు పెడతారు. ఇలాగ భయాలతో ఎవడు రావట్లా. ఈ భయాలను కానీ గవర్నమెంట్ పోగొట్టగలిగి ఎక్కువ ఫండింగ్ అని రీసెర్చ్కి ఇవ్వగలిగితే అప్పుడు స్టూడెంట్స్ హోల్డ్ అవుతారు. బయట సెటిల్ అయినటువంటి వ్యక్తులు మనకి ఇండియా వచ్చి ఇలాంటి డీప్ సీక్ లాంటివి మనం ఎన్నో తయారు చేయొచ్చు. ఎందుకంటే ఒక నార్మల్ చిన్న కంపెనీ డీప్ సీక్ జస్ట్ వాడు జీజాంగ్ యూనివర్సిటీ చదువుకున్నాడు, వచ్చాడు, చేశాడు. ఆ స్టోరీ వేరే వీడియోలో మనం చెప్పాం. సో నెమ్మదిగా తయారు చేశాడు. ఇప్పుడు అలాగా మన దగ్గర కూడా దానికంటే మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి 12th పాస్ అయిన తర్వాత మనకు ఉంటారు, చాలా డిగ్రీ వరకు మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారండి. వీళ్ళని మనం హోల్డ్ చేయాలి. రీసెర్చ్కి సరైన జీతాలు లేవు, సరైన రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లేకపోవడం వల్ల అందరూ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నారు. ఏంటి క్వాంట్ ఫార్మ్కి వెళ్దామా, లేదా గోల్డ్మెన్ సాక్స్కి వెళ్దామా, లేదా క్వాల్కామ్కి వెళ్దామా, లేదా గూగుల్లో జాబ్కి వెళ్దామా, ఫేస్బుక్లో జాబ్కి వెళ్దామని చెప్పి జాబ్కి వెళ్ళి కల్చర్ అవుతుంది తప్ప. ఇప్పుడు మీరు ఐఐటి మద్రాస్ వెళ్ళండి, కంప్యూటర్ సైన్స్ చదివి 100 మందిలో 90 మంది జాబ్కి వెళ్తానంటారు. అంటే ఆ ఇండియన్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంది, మంచిదే, జాబ్కి వెళ్ళొద్దని. కానీ మీకు ప్యారల్గా గూగుల్ డీప్ మైండ్ అని కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, ఇలా రీసెర్చ్ వింగ్స్ ఎక్కువ వచ్చి వాళ్ళలో కూడా జీతాలు 50 లక్షలు 60 లక్షలు కానీ ఇస్తాయి. ఇంకా కొంచెం ఎక్కువ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇచ్చి అలాంటి కంపెనీస్ని కానీ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ స్టూడెంట్స్ రీసెర్చ్లోకి వెళ్తారు. ఇండస్ట్రీ రీసెర్చ్ అంటే ఎకడమిక్ రీసెర్చ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, ఇండస్ట్రీ రీసెర్చ్ అంటారండి. ఇప్పుడు డీప్ మైండ్ ఉంది, లేకపోతే గూగుల్ రీసెర్చ్ ఉంది, సామ్సంగ్ రీసెర్చ్ ఉంది, బెంగళూరులో కొత్తగా ఇప్పుడు వచ్చిన ఇవి ఇంకా పెరగాలి. ఆ పెరగడం వల్ల ఏమవుద్ది, ఈ స్టూడెంట్స్ ఈ రీసెర్చ్ ఆర్ట్లోకి వెళ్తారు. ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే రీసెర్చ్ ఆర్ట్లోకి వెళ్ళారో ఇండియాలో హోల్డ్ అయిపోతారు వాళ్ళు. సో డెఫినెట్గా కొత్త ఇన్నోవేషన్గా వస్తాయి. ఇన్నోవేషన్స్ మీకు రావాలి అన్నట్లయితే యూత్ ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీస్కి, లేకపోతే మామూలు సాఫ్ట్వేర్ డెవలపర్స్ కింద రోల్స్ కింద కాకుండా కొంత పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ రీసెర్చ్ దాంట్లో కానీ మీరు అటు అకాడమిక్స్లో కానీ ఇటు ఇండస్ట్రీలో కానీ ఎప్పుడైతే మీకు వచ్చారో డెఫినెట్గా వాళ్ళకి కానీ కొంత అటు శాలరీ పరంగా కానీ వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు వేరే దేశం ఎందుకు వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం వెళ్తే అడిగి $150K వస్తున్నాయి, $200K వస్తున్నాయి. ఇక్కడే అలాంటి ఫెసిలిటీస్ కానీ మనకు క్రియేట్ చేస్తే ఇది ఉండిపోతాడు. ఎందుకు వెళ్తాడు అమెరికా? మీరు చెప్పండి. ఒకటి శాలరీస్ ఎక్కువ వస్తాయని,
టు బి హానెస్ట్, అంతే కదండి. శాలరీస్ గురించి వెళ్తారు. రెండోది వచ్చేటప్పటికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనో, లేకపోతే ప్రమోషన్స్ బాగా వస్తాయనో, ఫెసిలిటీస్ బాగుంటాయనో, ల్యాబొరేటరీస్ బాగుంటాయనో, లేకపోతే అక్కడ అన్ని రకాలుగా ఉంటాయని వెళ్తున్నారు. అవి ఆ ఎకో సిస్టమ్ని, ఆ యొక్క అట్మాస్ఫియర్ని కానీ మీరు ఇక్కడ బిల్డ్ చేయగలిగితే వీళ్ళు హోల్డ్ అయిపోతారు. ఇండియన్లో ఉన్నటువంటి మెరిట్ ఇక్కడ హోల్డ్ అయితే అసలు వేరే దేశం ఎవరితోనూ పర్లేదు, మనకి ఎవరితోనూ పర్లేదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం అది హోల్డ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకుని వీళ్ళని తిట్టకూడదు, మీరు వెళ్ళకంటారా వేరే దేశం, మీరు దేశానికి సేవ చేయండి అని చెప్పి యూట్యూబ్లోని ఫేస్బుక్లో కామెంట్ చేయడానికి బాగానే ఉంటాయి. ఆ ఫెసిలిటీ లేకపోతే ఎవడు నేనే వెళ్తాను కామెంట్ చేయడం కూడా వెళ్ళిపోతాడు. వాడికి రాలేదని జల్సీతో కామెంట్ చేస్తాడు అంతే. ఇప్పుడు ఎవడన్నా ఒకడో అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఏదో మంచిగా సరే ఏదో కంట్రీ వెళ్ళాడు, మంచి కాలేజీ సీట్ వచ్చింది వెళ్ళాడు అనుకోండి, ఇండియాలో ఉండి చదువుకోవాలి కదా, ఇండియన్ ఐఐటీ డబ్బులు తీసుకున్నాను, ట్యాక్స్ పేయర్స్ మనీతో చదువుకున్నాను, వేరే దేశం వెళ్తాను ఏంటని అంటాడు. ఆడికి సీట్ రానుడాడు. యాక్చువల్ రాజకీయాలు ఆలోచిస్తాడు, అక్కడ ఫెసిలిటీ బాగుంది వెళ్ళిపోయాడు. మనుషులం కదండి అందరం. ఇప్పుడు నాకు ఎక్కడ బాగుంటే అక్కడ నేను వెళ్తానా, మీరు వెళ్తారు కదా, ఎవరైనా వెళ్తారు కదండి. మీకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది, డబుల్ది శాలరీ వచ్చింది, రేపు కనపడరు ఇక్కడ మీరు. ఇది రియాలిటీ అది. సో అందువల్ల ఏంటంటే ఇన్ జనరల్గానే ఏంటంటే గవర్నమెంట్ హోల్డ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఎప్పుడైతే తీసుకుందో ఆబ్వియస్గా వాళ్ళు హోల్డ్ అవుతారు. అప్పుడు డెఫినెట్గా ఎలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా మనకు భారతదేశంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యూఎస్లో ఉన్నటువంటి స్టార్టప్స్ అందరూ కూడా చైనీస్ ఇండియన్స్ ఎక్కువగా మీకు ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నామండి. వేరే దేశాల్లో కూడా, ఈవెన్ యూకేలో కూడా మీకు చాలా కంపెనీస్లో చాలా ఇండియన్స్ చాలా కీ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళని నరేంద్ర మోడీ గారు ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి వాళ్ళతో మీట్స్ ఏర్పాటు చేసి మీకు ఈ రకమైనటువంటి మేము సదుపాయాలు క్రియేట్ చేస్తాం, ఈ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని మేము బిల్డప్ చేస్తాం, లేకపోతే ఇలాగా కానీ ముందుకు వచ్చినట్లయితే, ఎందుకంటే చిప్స్ తయారు చేయాలి అనుకున్నట్లయితే మనకి బోల్డ్ నిధులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. మనకి లిథియం ఎంతో జమ్మూ కాశ్మీర్లో ఎంతో బయటపడి, లేకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తున్నాం, అట్లా వెలికి తీసి తయారు చేసి బయట మార్కెట్లో రావాలంటే దానికి ఎంత టెక్నాలజీ. ఇప్పుడు జీపీయూస్ మీరు కొనేస్తే సరిపోదు, దాని వాడి కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీరు 10,000 జీపీఎస్ ఉన్నాయి, 18,000 జీపీఎస్ ఉన్నాయి, ఐటీ మినిస్టర్ గారు చెప్తున్నారు. అందులో ఉన్న ఇన్నర్ పాయింట్ ఏంటంటే దాన్ని వాడడానికి సరిపడే ఎఫిషియన్సీ కూడా ఉండాలి మనకి. అంతే కదండి, మీకు వస్తువు ఇస్తే సరిపోదు, ఆ వస్తువుని వాడాలి కదా, వాడి తెలివి కూడా ఉండాలి కదండి. అది అలాంటి ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయండి. డేటా సెంటర్స్ సరిగ్గా లేవు మనకి, డేటా సెంటర్స్ లేవండి, దానికి సరైనటువంటి పవర్ కానీ దానికి ఉన్నటువంటి మెకానిజమ్స్ కానీ, వీటిలన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసి కొంచెం ఫండింగ్, ఈ ఫ్రీ పథకాలు మానేసి ఫ్రీగా ఆడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి ఫ్రీగా ఇస్తున్నారంట బియ్యం. నేను చూశాను. నేను ఏంటి ఎవడన్నా ఐటీ కట్టేవాడికి ఫ్రీ రేషన్ ఇస్తారా? 80 లక్షల మంది పేదోళ్ళు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసి మొత్తం అందరికి ఫ్రీగా ఇస్తుంది. 80 కోట్ల మంది పేదోళ్ళు ఎందుకుంటారు బిలో పవర్టీ లేను అంటే మనమే చెప్తున్నాం కదా 80 కోట్ల మంది ఉన్నామని. అంటే ఈ యొక్క పథకాలకే ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ వల్ల వచ్చి పథకాలని డబ్బులన్నీ కూడా ఇప్పుడు 50 లక్షల కోట్ల బడ్జెట్లో మీకు దగ్గర చూసినట్లయితే ఆల్మోస్ట్ రాష్ట్రాలకు ఇచ్చింది మీరు చూసినా ఆల్మోస్ట్ ఒక డిఫెన్స్కి కొంత ఆటలకి వీటికి వెళ్ళిపోయినా మీకు పథకాలకి వీటికి దగ్గరగా మీకు చాలా ఉన్నాయండి. 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు డైరెక్ట్గా ఉన్నాయి. అంటే నేను ఇవ్వద్దని చెప్పట్లేదు, మరి నా మీద పడిపోతారు. ఇవ్వద్దని కాదండి, అది ఎవరికి అవసరం వాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం అన్ని కాలేజీలకు ఫీజు ఇస్తుందండి. దేనికి పనికిరాని సీట్ రానివాడికి ఎక్కడ ఉన్నవాడిని పట్టుకొచ్చి కాలేజీలో చేయించడం ఎందుకు? ఏ ర్యాంకు రానివాడిని వాడికి ఫీజు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు? వాడిని చదివించడం ఎందుకు? మెరిట్ కూడా డబ్బులు ఎవరికి పడితే వాడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎవరికి పడితే వాడికి డబ్బులు ఫ్రీగా ఇవ్వడం వల్ల మెరిట్ రాదండి. ఈ డబ్బుల్ని మీరు పోగు చేసి మెరిట్ని ఎంకరేజ్ చేయండి. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ 100 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎందుకు పనికిరాని వాళ్ళు కాలేజీలో సీట్లు ఇప్పించి చేస్తుందండి. ఇలాంటి డబ్బును కానీ సేవ్ చేసి R&Dకి కానీ మనం ఎక్కువ ఖర్చు పెట్టి ఆ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయగలిగితే ఇలా వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనంటే ఇప్పుడు ఎప్పుడైతే డీప్ సీక్ లాంటి యాప్స్ వచ్చినాయో కోడ్ ఓపెన్ అయిపోయిందో చాలా తక్కువ టైంలో మన దేశమే కాదండి అన్ని దేశాలు కూడా వాళ్ళ యాప్స్ తయారు చేసుకోవడానికి సదుపాయం అనేది దీని ద్వారా వచ్చింది. మనకు అనుగుణంగా చేయాలి తప్ప కోడ్ని మనమేమి కాపీ చేసి నేర్చుకోవడం అంతే. డీప్ సీక్ని ఇండియన్ సర్వీస్లో తీసుకొస్తామని అనౌన్స్ చేసేసింది. సో కోడ్ మనం చూసుకోవడం, మనకు కావాల్సినటువంటి మోడల్ తయారు చేసుకోవడం, ఫౌండేషన్ మోడల్స్ అంటారు అట్లని ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది చాలా సాధ్యమయ్యే పనే. ఇది కొత్తగా కోడ్ తయారు చేసి కొత్తగా నేను ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే కష్టం, సంవత్సరాలు పడద్దు. ఇప్పుడు నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, 10 ఏళ్ళు చాలా సంవత్సరాలు చేస్తున్నారు. ఏదైనా ఒక కొత్తది రావాలంటే 10 years పట్టొచ్చు. కానీ ఆల్రెడీ ఉన్నదే మనం కాపీ చేసి దాన్ని మనం రీయూజ్ చేసి మన అవసరాలకు తగ్గట్టుగా కానీ మార్చుకోగలిగితే చాలా యాప్స్ మనం తయారు చేసుకునే అవకాశం అనేది మన ఇండియన్లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా చాలా అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది మనం ఆహ్వానిద్దాం. అట్లాగే బ్రెయిన్ డ్రైన్ ఏదైతే చెప్తామో బయటకు వెళ్ళకుండా కానీ గవర్నమెంట్ కానీ కాపాడగలిగితే పెద్ద కంపెనీస్ మీరు చెప్పినట్టుగా మన ఇండియాలో కూడా చూసే అవకాశం ఉంది. ఎస్ సార్, మీరు చెప్పినట్లుగానే జరగాలని మనం అంతా కోరుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనది కూడా ఎక్స్క్లూసివ్గా ఏ యూనివర్సిటీ పెట్టాలని కోరుకుండేది నాకు ఎప్పటి నుంచో. మేబీ అది చాలా పెద్ద పని అనుకుంటుంది. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మన కంట్రీ కూడా AI లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మనం అంతా కోరుకుందాం. సో చూసారు కదా డాక్టర్ సతీష్
సతీష్ గారు చెప్పినటువంటి అంశం. దీని మీద మీరు కూడా మళ్ళీ డీప్గా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కార్యక్రమాలతో ప్రైమ్9 ప్లాట్ఫామ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సో చూస్తూనే ఉండండి ప్రైమ్9, నిజం ఇదే మా ఇసం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.